దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్న సామెత మనందరికీ తెలిసిందే. దీపం దీపం గురించి బైబిల్ చెప్తా ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని. ఆ ఆత్మ అనగా మనం ఇంకా జీవించి ఉండగానే మన జీవితాన్ని, మనకిచ్చినటువంటి ఇంటిని, మనకిచ్చినటువంటి పనులను మనం సమయం వృధా చేయకుండా, వ్యర్థం చేయకుండా దాన్ని సద్వినియోగపరుచుకొని మన ఇంటిని చక్కబెట్టుకోవాలని అర్థం. యెషయా హిజ్కియాతో చెప్పినప్పుడు వెంటనే దేవుని వైపు మరలుకొని ప్రార్థించి తనకు ఆయుష్కాలం ఇమ్మని అడిగాడు. తను బ్రతుకుండగానే తన ఇంటిని చక్కబెట్టుకున్నాడు. అలాగనే మనము కూడా మనకిచ్చిన పనులన్నిటిని రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని అంటే నేడు మనం ఉన్నాం, రేపు మనం ఉంటామో లేమో మనకు తెలియదు. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. కాబట్టి ప్రభువు వైపు నీ హృదయం తిప్పుకొని నీ జీవితాన్ని కట్టుకుంటూ, నీ కుటుంబాన్ని కట్టుకుంటూ, ప్రాణంతో ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకో. నీ ఇంటిని చక్కబెట్టుకున్నప్పుడే నువ్వు దేవుని చేత దీవించబడతా ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమయం లేదు యూదా ఇస్కరియోతు జీవితంలో. అతడు ఉరిపెట్టుకుని చనిపోయినట్లుగా, తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సమయము నీకు దేవుడు ఇచ్చాడు, మారు మనసు పొంది దేవుని దగ్గరికి రా. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. కాబట్టే ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభువు దగ్గరికి తిరిగి మరలా వచ్చి నీ జీవితాన్ని కట్టుకొని, నీ కుటుంబాన్ని కట్టుకుంటూ, దేవునిలో దైవికంగా ఎదుగుతూ, ప్రార్థన, వాక్యమందును, సహవాసమునందును, రోటి విరుచుటి అందును ఎడతెగక ఉంటూ నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. దేవుడిని దీవించును గాక.